యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఇదమ్మా మెంటల్ హ్యాండ్ అందరికన్నా పెద్దోడు. వాడిని మాతో పాటు ఏదైనా వాడిని కూడా ఒక కళాకారు చేయాలని చిన్న ఆశ ఉండేది. వాడికి ఏమి మాటలు రావు, ఏమీ రావు. అనుకోకుండా స్కూల్ వాళ్ళు ఢిల్లీ తీసుకెళ్తున్నారు. వాడికి మాటలు రావు, ఏమి రావు. వాడు ఢిల్లీ వెళ్తున్నాడు. నేను ఇన్ని ఉండి నేనేం చేయలేకపోవటం ఏంటి అన్నది స్టార్ట్ అయిపోయింది. సరే, అప్పటికప్పుడు వాళ్ళు ముందే ఒక నెల ముందు చెప్పారు ఈ ప్రోగ్రాం అంతా కూడా మేము చూసుకుంటామండి జాగ్రత్త. అంటే నేను ఈ లోపల ఏం చేశానంటే వచ్చిన కథ ఒకటి అనుకొని ఒక దీంట్లో ఒక చిన్న దీంట్లో 4 కుటుంబాలు, ఆ కుటుంబాలకు 4 పిల్లలు అలాగే పుడితే వాళ్ళు సాధించి గ్యాలంటరీ అవార్డు తెచ్చుకుంటారు. దీంట్లో మన నాగబాబు, మురళీమోహన్ కలెక్టర్, సోమయాజులు ఇలా పెద్ద పెద్ద ఆర్టిస్ట్ అందరూ యాక్ట్ చేశారు. ఈశ్వరరావు అందరూ ఆల్మోస్ట్ అందరూ యాక్ట్ చేశారు. అప్పుడు నా కోరిక ఏంటంటే ఎలాగైనా సరే నేను నంది తెచ్చుకోవాలి. వాడు ఢిల్లీ వెళ్తే నేను నంది తెచ్చుకోవాలి, నేను అవార్డు తెచ్చుకోవాలి దీని నుంచి అని ఆ కసితో చేస్తే బంగారు నంది వచ్చింది. చిన్న తృప్తి. బట్ వాడు లేకుండా పోయాడు అంతే, అదొకటి. వాడికి ఏమిటంటే ఎండల్లో బాగా క్రికెట్ ఆడిచ్చారు, హాస్టల్లో వేశాను మే నెలలో కరెక్ట్గా. వడదెబ్బ, హార్ట్ స్ట్రోక్, స్పాట్ అవుట్. ఎంత ఏజ్ అప్పుడు? అప్పుడు 30 ఉంది. 30 ఇయర్స్ వరకు అప్పటికి మీరు అదే చెప్పాను నేను. దేవుడు నేను ఉన్నగాని విడిపోవాలి, రెండో కోరిక. అలా అనుకున్నారా? అనుకున్నాను, మనసులో అనుకున్నాను. అంటే వాళ్ళు చూస్తారో లేదో ఒక స్థలం కూడా నేనేం చేశాడు, మా అబ్బాయి మా అమ్మాయి పేరు కూడా కొంచెం కొంచెం ఇచ్చి, ఇది నాకు గోపిరాజు రమణ గారు చెప్పారు. ఏమంటే మనం ఎంత ఇదైనా రేపు పెద్ద అయిన తర్వాత వాళ్ళు చూడవచ్చు, చూడకపోవచ్చు. వాళ్ళ పేరుని ఏదో కొంత ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి కాస్త అన్నం పెడతారండి అని. సరే, మన పిల్లలు మనకు గొప్ప, ఆయన ఇచ్చిన సలహా మంచిదే కదా. అప్పుడే ఏం చేశారంటే మా అబ్బాయికి మా అమ్మాయికి కొంచెం కొంచెం 100 గజాలు 100 గజాలు ఇచ్చి వాడి బతుకున్నంత వరకు వాడికి తిండి పెట్టాలి అని షరతు పెట్టి, ఈ లోపల అనుకోకుండా ఇల్లు కట్టడం అయింది. ఓకే, వాడి అప్పుడే పోయాడు వాడు కూడా. అది అదొకటే. కాబట్టి దేవుడిని అప్పుడే అనుకున్నాను, నేను ఉండగానే వీడు పోతే థ్యాంక్స్ చెప్తాను అని. అంతే, అలాగైంది. అది మనకి ఇప్పుడు వింటూ ఉన్నప్పుడు, మీరు తలుచుకున్నప్పుడు కూడా అది చాలా బాధాకరమైనటువంటి విషయం. కాకపోతే మన చేతుల్లో ఏం లేదు. ఇంకా అది ఆడు ఇక్కడే ఎంతసేపు ఇక్కడే పడుకున్నాడు చిన్నప్పుడు. ఆడి గుండెల మీద అలా వేసుకొని. కానీ మా నాన్న అంటుండేవాడు, ఒరే వీడు పెద్ద అయ్యకుంది నువ్వు బిజీ అయిపోతావురా. అప్పుడు అది ఏమీ లేదు నాకు, నీకు మంచి ఇది వద్దురా అన్నాడు. తర్వాత మనకి అనిపించింది మనల్ని ఓదార్పు కోసం ఇలా అంటుంటారులే అనుకునేవాడిని. బట్ నిజం, ఫ్యాక్ట్. కలిసి వచ్చాడు. ఆడు ఉన్నంతకన్నా ఎక్కడ చూసినా డబ్బే, ఎక్కడ చూసినా బంగారు పడగాలి మొత్తం అన్నీ A to Z. యాక్చువల్గా ప్రాబ్లం ఎందుకు ఎలా వచ్చిందంటారు? అదేనమ్మా, ఎండ ఎఫెక్ట్. అంటే నేను అక్కే కూతురు అయ్యేసరికి అక్కే కూతురు చేసుకున్నాను, అది ఎఫెక్ట్. మనకు అప్పుడు తెలియదు. ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచే అనుకున్నారు అక్కే కూతురుని ఇవ్వాలని. ఒక సాడ్ ఇన్సిడెంట్స్, వెరీ సారీ మీతో మళ్ళీ వాటి గురించి. సహజం, అది సావు పుట్టుకలు అనేది కామన్. నిజమే. కాకపోతే మీరు అనుకున్న దేవుడిని కోరుకున్న కోరిక ఉంది చూడండి, అది ఒక తలకు మించి భారం అయిపోయింది. ఇంతకు మించి నేనేం చెయ్యలేను. ప్రపంచం చూస్తున్నాను కదమ్మా, బయట ప్రపంచం చూస్తున్నాను. వాళ్ళు ఎంత సఫర్ అవుతుంటారో, తల్లిదండ్రులు ఎంత సఫర్ అవుతుంటారో బయటికి చెప్పుకోలేరు. సమాజం ఎలా చూస్తుంది, బయటికి తీసుకెళ్ళలేరు వాడిని. అది నాకు బాగా ఉండిపోయింది. అందుకని వాడిని సినిమా తీసుకెళ్ళేవాడిని. ప్రతి సినిమాకి వాడిని మీతో పాటు వచ్చేవాడు, ప్రతి సినిమాకి తీసుకెళ్ళిపోయేవాడిని. వాడికి డ్రెస్సులు, మంచి మంచి డ్రెస్సులు ఇష్టం. ఇప్పుడు మీరు మంచి డ్రెస్ ఇలా వేసుకున్నారు కదా, దగ్గరికి షేక్ అండ్ ఇచ్చి చాలా బాగుంది అని ఒక సర్టిఫికేట్ ఇచ్చేస్తుంటాడు. సాధువులంటే మహా ఇది శాస్త్రంగా పడిపోతాడు. సాధువు డ్రెస్ చూస్తే, పోలీసు డ్రెస్ చూస్తే ఇలా అంటాడు, సెల్యూట్ చేస్తాడు. అది మనం చెప్పింది కాదు. మీరు చుట్టాలే ఎవరైనా వచ్చారనుకోండి, వెళ్ళి వాటర్ తీసుకొచ్చి ఇస్తాడు. మిగతా మా పిల్లలు ఎవరికి రాదు, తెలియదు. ఫ్యాను, లైటు అన్నీ ఆఫ్ చేసి బయటకు వస్తాడు.
రూమ్లో ఎవరు లేకపోతే ఎవరు లేరు ఆడి ఎన్ని సిస్టమ్ నేను భ్రష్ట స్వామి అంట ఆడి చికెను ఫిష్ తినేవాడా అడుగుతాడు వారానికి 2 సార్లు వాడికి ఎప్పుడైనా అడిగితే తెప్పించి తినిపి ఇచ్చేవాడు. మీరు తినరు? నేను తింటాను, మేము తింటాం, అందరూ తింటాం. బట్ వారానికి 2 సార్లు అంతే. వాడు అడిగితే మళ్ళీ ఎక్స్ట్రా. ఇలా అనుకునేవాడిని. మేము మంత్రాలయం కాకుండా బ్రహ్మం గారు మఠానికి తీసుకెళ్ళా పిల్లలందరూ. తీసుకెళ్తే బ్రహ్మం గారి దగ్గర దండం పెట్టుకున్నాడు మామూలుగా. సిద్ధయ్య సమాధి ఒకటి పక్కన ఉంటుంది, అది పట్టుకుని ఏడ్చేస్తున్నాడు. మాకు అర్థం కాదు అసలు. ఏడుపు అంటే మామూలు తడిసిపోయింది అదంతా, ఇంత ఏడుపు, ఎక్కి ఏడుపు. పిలుస్తుంటేమో పలకట్ల, హరి అంటున్నాం, పలకట్ల, రావట్ల. వీళ్ళు పట్టుకొని ఇద్దరం, నేను మా లాగి అలా లాగుతుండగానే ఏమైంది అప్పుడు అనుకున్నావు ఎక్కడో ఉంది వాసన ఉంది, ఇది సిద్ధయ్య శిష్యుడే ఉంటాడు కదా అప్పట్లో అని అనుకున్నాం. మేము తర్వాత కనెక్ట్ అయ్యాడు అనేది అవి కొన్ని నమ్మాలి మనం, ఇన్సిడెంట్స్. నిజమే, అవును. సో ఆ టైంలో అక్క కూతుర్ని చేసుకోమంటే చేసేసుకున్నారు సినిమాల్లోకి రాకముందే. హీరో అయిపోయానమ్మా. హీరో అయ్యాక మనకు కూడా ఉందిగా, నాకు కూడా ఇష్టం, అక్క కూతురు అంటే ఇష్టం. సినిమా ఇండస్ట్రీకి వచ్చారు, బోల్డ్ అంతమంది హీరో హీరోయిన్లో లేకపోతే ఆర్టిస్ట్లో మ్యాక్సిమం ట్రై చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ నాకు ఎంతసేపటికి మా ఆవిడే నాకు అంతగత్తే, వీళ్ళు కాదు అసలు రారు. న్యాచురల్ బ్యూటీ అక్కడ కనిపిస్తోంది. ఇంకోటి ఏంటంటే ఎక్కువ వీళ్ళతో మాట్లాడేవాడు కాదు. సీన్స్ ఉన్నా, లవ్ సీన్స్ ఉన్నా, ఏమున్నా సరే మెకానికల్ మావిడే అనేది. ఏంటి అది ఏదో బొమ్మలాగా లవ్ సీన్లో కూడా అలాగున్నా, థియేటర్లున్నా ఏమున్నా అస్సలు. ఎంత ఏజ్ గ్యాప్ మీ ఇద్దరికి అప్పుడు? మాకు 23 అమ్మ నాకు అప్పుడు, తనకి 18. ఓకే, 5 years. 19, 18, 19 తేడా. బాగా వైట్ తెలుపు చాలా బాగుంటుంది మీకంటే. అబ్బో చాలా, నేను ఆపడాను, చాలా అందగత్త. ఓకే ఓకే. సో మీరు అప్పటికి హీరో అయ్యారు, ఇండస్ట్రీలోకి వచ్చారు, అయిన తర్వాత పెళ్ళి అయింది. మీరు యాక్చువల్గా నాన్ వెజ్ ఇవన్నీ అంటే ఇప్పుడు 75 years, మీరు చెన్నైకి వచ్చి ఆల్మోస్ట్ 65 ఏళ్ళు అవుతోంది కదా. ఒక్కసారి ఇలా వెనక్కి వెళ్ళి చూసుకుంటే అప్పటికి ఇప్పటికి బోల్డ్ అని మార్పులు చెన్నైలో వచ్చాయి, ఫిల్మ్ ఇండస్ట్రీలో వచ్చాయి, మీలో వచ్చాయి, ఇన్ని మార్పులు వచ్చాయి కదా. బట్ ప్రసాద్ బాబు గారు అనగానే మేము ఆ కాలంలో అప్పుడు చూసినటువంటి ప్రసాద్ బాబు గారు ఇప్పటికీ అలాగే ఉన్నారు. కొంచెం జుట్టు ఒకటి అప్పుడేమో కొంచెం కర్లీ హెయిర్ ఎంత పెద్దగా కనిపించేది, మధ్యలో రంగు వేసుకునేవాళ్ళం, ఇప్పుడు తీస్తాం ఇంకా. కాకపోతే జుట్టు చాలా పెద్దగా ఉండేది, అది అప్పుడు స్టైల్ కాబట్టి అందరూ అలాగే మెయింటైన్ చేసేవాళ్ళు. ఏం చేస్తూ ఉంటారు ఇప్పుడు మీరు డైలీ యాక్టివిటీ అంతా? యాక్టివిటీ అన్నది ఏం లేదమ్మా. ఇప్పుడు ఇంకోటి యాక్టింగ్ గురించి, నా పోటీదారుల గురించి నేను ఆలోచించక్కర్లా. నేను యాక్ట్ చేసేప్పుడు ప్రతి ఒక్క నా పోటీదారే. అది ఒక తల్లి దీవెన ఒక సినిమా ఉంది, ఇప్పుడు అమ్మాయి మదర్ వేషాలు కూడా వేస్తుంది, రోహిణి. తల్లి అమ్మ కూతురు, తల్లి కూతురు అమ్మ నాన్న ఏదో ఒక, నా కూతురు వేషం. ఏడుస్తుంటే నేను పెరాలసిస్ ఇచ్చి పడుకుంటే ఆ అమ్మాయి ఏడుస్తుంది. ఇటు నుంచి చూస్తే కెమెరా ఎక్కడ ఉంది, ఏడుపు వచ్చేస్తుంది తారా. అమ్మో దీని దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మహానటి రోహిణి, ఇప్పుడు గుర్తొచ్చింది. నేను ఎప్పుడు కూడా నా కొడుకు చదువు పూర్తయిపోయిందా అడిగాడు, సినిమాలో చేరతానని. నీ దగ్గర ఏముంది చెప్పు ఫస్ట్, నువ్వు యాక్టర్వా కాదు, ఏమీ నేర్చుకోరా, మరి కరాటీ గిరాటీ ఇలాంటివి నేర్చుకున్నావా లేదు, పోనీ డ్యాన్స్ నేర్చుకున్నావా అది లేదు, ఎలా సినిమా యాక్టర్ అవుతావు అని ఫస్ట్ కనకాల దేవదాస్ గారు అని ఒక ఆయన ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకో. ఒక 1 year సంవత్సరం 2 years నేర్చుకో, ఆ తర్వాత నువ్వు ట్రై చేయి. నేను ట్రై చేయను, నువ్వు ట్రై చేసుకోవాలి. రికమెండ్ కూడా చేయనని చెప్పి లేదు, నేను రికమెండ్ చేయను. నేను చెప్తే ఇచ్చేస్తాను అనుకోబాకు, నీ టాలెంట్ చూసి వాడు ఇవ్వాలి అంటే. వాడు అలాగే చేరాడు ఈ 2-3 ఏళ్ళు. వాడిని అప్పుడప్పుడు మధ్యలో టెస్ట్ చేసేవాడిని. డైలాగు
గట్టిగా చెప్తున్నావా, డిక్షన్ ఎలా ఉంది? ఎలా ఉంది, జనంలో లాంగ్ నుంచి చెప్పాలంటే ఏ సౌండ్లో చెప్పాలి, దగ్గరుంటే ఏ సౌండ్లో చెప్పాలి అంటే చెప్పాడు. మాడ్యులేషన్స్ అన్ని చెక్ ఓకే చేశారు. ఓకే దారిలో పడ్డాడులే. ఇంకా అది ఆ తర్వాత ఏదో సినిమాలు 2-3 సినిమాలు వచ్చినాయి. ఏదో పెద్ద ఇది కాల సీరియళ్ళు అడిగారు, దాంట్లో చేస్తాం. అది వృత్తే, తప్పేం కాదు, చేసుకో, నీకు ఇష్టం ఉన్నవాడు చేసుకో. ఆ తర్వాత అక్కడ చుట్టేయడం మొదలుపెట్టారు ఆ సీరియల్స్. వాడికి నచ్చల. గబగబా అయిపోయిందని చెప్పి రోజుకి 7 సీన్లు 10 సీన్లు 20 సీన్లు 2 కెమెరాలు పెట్టి 3 కెమెరాలు పెట్టి తీసుకుని చుట్టేస్తున్నారు డాడీ గారు. నీకు ఇష్టం ఉంటే చెయ్యి, లేదు వేరే పని చేసుకో. అక్కడికి వెళ్ళామంటే మన పని ఆడు ఎలా చుట్టాడో మనకు అనవసరం, చెప్పింది చేసేయాలి. అది చెప్పింది మనం చేయటం అంతే మన డ్యూటీ. మిగతాయి మనకు అనవసరం. ఒకడేమో ద్రాక్ష పళ్ళతో బ్రహ్మాండం తీస్తాడు, ఒకడేమో బత్తాయిలు తీస్తాడు, ఒకడు రాళ్ళతో తీస్తాడు. అది మూసుకొని మనం చేయటమే అని ఇలా చెప్పి సరే తమిళ్లో కవర్ వచ్చింది రావడానికి. వాయి బాగా సక్సెస్ అయిపోయాడు. ఇక్కడ కూడా అదే సేమ్, మధ్యలో మానేశాడు. ఏరా అంటే లేదు బాగలేదు, ఇక్కడ కూడా అదే మొదలైంది, మరి ఏం చేస్తావు, బిజినెస్ చేస్తావు, లేదని ఆలోచించుకో, నీ ఇష్టం. ఒక 2 ఏళ్ళు అయిన తర్వాత ఇంకా దీని ఫ్లష్ అని ఒక చిన్న కొట్టు పెట్టుకొని అది అలాగ కసి అందులో కొడుకు శ్రీకర్, కోడలు సంతోషి ఇద్దరు కలిసి, తను కూడా మాకు తెలుగు సినిమాలో బోల్డ్ అంత పరిచయం ఉంది, సీరియల్స్ చేసి తను కూడా టక్కున వదిలేసి ఇద్దరు అనుకొని చేశారు. ఇద్దరు అనుకొని ఇలా కాదు మనం బిజినెస్ అనుకున్నారు. వాళ్ళకి కుదిరింది. ఏది అవసరమో అది కరెక్ట్గా పట్టుకున్నారు. జనాలకి ఏది అవసరమో, ఇప్పుడు ఆ అమ్మాయికి ఉన్న పేరు అసలు మామూలుగా ఇంత అంత కాదు. వాళ్ళు చెప్తుంటారు, నేను బెంగళూరు షూటింగ్ వెళితే వాళ్ళు చెప్పేవాళ్ళు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారండి ఇక్కడ ఆవిడకి. తెలుగు ఫ్యాన్స్ మర్చిపోలేదు. కన్నడం వాళ్ళు అంటమ్మా. అందుకని ఇప్పుడు కన్నడంలో కూడా వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు కన్నడం కూడా అమ్మాయికి రాదు, కానీ వచ్చి రాని దీంతో మేనేజ్ చేస్తూ ఇప్పుడు మెయిన్ అక్కడ కూడా ప్లానింగ్ ఉంది. ఇద్దరు కష్టపడము. రాత్రి అలా కష్టం చూస్తుంటే నేను కూడా పడలేదు. నేను ఒకప్పుడు అనుకునేవాడిని, పొద్దుననగా వెళ్ళిపోతాం, రాత్రి వచ్చేవాడికి పిల్లలు పడుకొని ఉంటారు, పొద్దున పడుకొని ఉంటారు. పిల్లలు 10th దాకా నేను వీళ్ళు చూసుకోవాలి పిల్లల్ని. ఒక్కోసారి మా మనవాడిని గారాబం చేస్తుంటే, ఎందుకు రాళ్ళంత గారాబం, మీలా రోజులు వేరులేండి అంటే ఎగతానికి కావాలకైనా మనం ఎప్పుడు చూడలేదు కదా అది కానీ. అలాగా వాళ్ళు పడే కష్టం చూస్తుంటే అస్సలు ప్రాణం సూర్యం ఉండదు, తిండి ఉండదు, క్లాసులు ఏమో ఒక అరగంట 10 నిమిషాలు కదా తిండి తిని. వాళ్ళు ఏమనుకుంటారు, పొద్దున వెళ్ళిందంటే రాత్రి దాకా నిల్చోనే ఉంటుంది అన్నీ. ఇది కూడా హ్యాట్స్ ఆఫ్. అంత కష్టం ఎవరు, నేను ఒకప్పుడు అనుకునే నేను కష్టపడి, కానీ నాకన్నా వాళ్ళు వేరేట్లో కష్టపడుతున్నారు. కాకుండా ఆ సక్సెస్ కూడా అదే రేంజ్లో వస్తుంది కాబట్టి వాళ్ళు చెప్పా, ఎక్కువ రోజులు చేయొద్దు, ఇంకొక 5 years చేసుకోండి, తర్వాతకి రిలాక్స్ అవ్వండి, ఇంకొద్దు, ఎందుకంటే మెంటల్గా డిస్టర్బ్ అయిపోతారు తర్వాత, వద్దు అని ఇద్దరికి వెళ్ళి ఎప్పటి నుంచి చెప్తున్నాం. 5 years తర్వాత వాళ్ళకి ఒక బ్రాండ్ అనేది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అద్దరికి ఇచ్చేసి ఒకరిని ఇచ్చేసి ఇంకా అవన్నీ కూడా ఎవరికో మేనేజర్లు ఇవన్నీ ఇప్పుడు కంప్యూటరైజర్ కాబట్టి ప్రాబ్లం లేదు. సరదాగా ఉంటే వెళ్ళండి, కాసేపు 1 గంట కూర్చోడు వచ్చేయడం. ఇంత ఇదిగా రాత్రి పోవడం. మొన్న 2 సార్లు చూసాం మా వాడిని అయితే. అంటే పనోళ్ళు చేసే తప్పులకి వీళ్ళు ఎంత బలవుతున్నారంటే, స్ట్రెస్ ఎంత అవుతుంది అని హాస్పిటల్కి వెళ్ళి ఆ సూది ఇలాగ ఇక్కడ ఉంటుంది కదా, అలాగ ఉంది, వచ్చాడు, ఇంటికి కూర్చున్నాడు, పాండిచ్చేరిలో మర్చిపోయాం నగలు అన్నారు. చూసా, ట్రై చేశాడు, తాళాలు తీసుకున్నాడు, ఎక్కడికి రా అన్నాడు. పాడి ఏరా నీకేం మత్తుంది లేదు, పక్క తీరు కూడా తీయలేదు, లేదు వెళ్ళాలి, వెళ్ళిపోయాడు. 7 రోజులు హాస్పిటల్లో ఉండి వచ్చి మనిషి ఎలా ఉంటాడు, నీరసపడి వెళ్ళిపోయాడు. కరెక్ట్గా ముహూర్త టైంకి వెళ్ళిపోయాడు. ఆ నగలు ఇచ్చి ఆయన తిట్టకుండా తిట్టాడు. మొత్తం బ్లడ్, సూది ఉంది మొత్తం, ఆ సూది లోపల పెడతారు కదా, అది తీల ఇంకా, అంటే రోజు వెళ్ళి మళ్ళీ చేయించుకోవాలి. తిట్టి ఏమైంది ఇప్పుడు, నగలు లేకపోతే ఏమైంది, ఆల్రెడీ కోటీశ్వర్లు బంగారు పెట్టుకుంటాం కదా అని ఆయన తిట్టాడు. అంత ఇది డెడికేషన్ ఉండబట్టి, డెడికేట్గా వాళ్ళకి అంత పేరు. హ్యాట్స్ ఆఫ్. మొన్న కూడా ఈ మధ్య అదే జరిగింది. మళ్ళీ వచ్చాడు ఏదో ఊరు నుంచి,
వెంటనే పోను సేమ్ అదే పాటించి ఏదా అంటే ఇంకెవరు లేరు టైం లేదు నేనే వెళ్ళాల్సిందే. ఇప్పుడు వీళ్ళు ఇంత కష్టపడుతున్నప్పుడు మీ ఆ డేస్ అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి కదా. మళ్ళీ మనం ఒక్కసారి వెనక్కి వెళ్తా పునాది రాళ్ళు లేకుంటే మన ఊరి పాండవులు యూజువల్గానే ఫిలిం ఇండస్ట్రీ అనగానే తమిళ 80s హీరో హీరోయిన్ల రీయూనియన్లు అవుతూ ఉంటాయి. ఇవన్నీ అవుతూ వాటికి వెళ్తుంటారా ప్రసాద్ బాబు గారు? లేదమ్మా, ఎందుకు? ఎందుకో తెలియదు. కట్ ఆఫ్. ఆ కాలంలో అయినప్పుడైనా వెళ్ళేవాళ్ళ? అప్పుడు స్టార్ట్ చేసిన ఇనీషియల్ డేస్లో వచ్చింది ప్లాన్, అప్పుడు కూడా వెళ్ళకపోయేది? లేదు 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 అస్సలు అంటే గెట్ టుగెదర్లు ఉన్నాయి, గ్యాదరింగ్లు, ఈవెంట్లు ఉన్నాయి, అసలు టచ్ మీ నాట్ అంతే. అంతే పని రావడానికి వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. చాలామందికి రాడు ఎక్కడికి. ప్రసాద్ బాబు ఇలాంటి వాటికి అటెండ్ అవ్వరు. నో ఫ్రెండ్స్, ఎవరితో ఉంటా అందరితో ఎంతవరకు అంతవరకు. ఎక్కువ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోవటాలు ఎందుకు. కృష్ణ గారు, శోభన్ బాబు గారు వీళ్ళందరూ వచ్చాను, ఎన్నోసార్లు పిలిచారు. వస్తాను, అది ఒక చిన్న పని యాక్టర్ షూటింగ్ అబద్ధం ఆడేసి వెళ్ళేవాడు కాదు. ఓకే, మరి మీరు ఇంట్లో ఫంక్షన్స్ ఇలాంటి వాటికి వాళ్ళని నేను ఎవరిని పిలవనమ్మా. మామూలు నా బంధువులు నా ఎవరైనా ఉంటే ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు పిలుచుకోమంట. నేను ఎవరిని బలవంతం చేసేది నా ఏంటి ఫస్ట్ నుంచి వాళ్ళ ఏదో పనులు ఉంటాయి, ఎందుకు మనం డిస్టర్బ్ చేయటం. నేను అది అనుకుంటా, వాళ్ళు అది అనుకుంటున్నారు, ఏమో తెలియదు మరి. లేదు ఇనీషియల్ డేస్లో వాళ్ళు పిలిచి ఉంటారు, మీరు ఏదో చెప్పి తప్పించుకుంటున్నారు, ఇంకా రారలే అని మెయిన్ అది అయి ఉండొచ్చు. ఇప్పుడు మన ఫ్రెండ్స్ అంటారు ఏమయ్యా మీ పిల్లలు పెళ్ళిగా అంటే సరే ఓకే, పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఇంకెందుకు వస్తావు నువ్వు అని వాళ్ళు ఫోన్ చెప్పి